సింగరేణిలో మెడికల్ అన్ఫిట్ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఐఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి వ్యాప్తంగా 400 మంది కార్మికులు డిపెండెంట్ ఉద్యోగాలు పొంది ఉన్న వారికి నియామక పత్రాలు అందజేయాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిపెండెంట్ కార్మికులకు ప్రభుత్వ నియామక పత్రాలు అందించడంలో విఫలమైందని ఆరోపించారు. సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా డిపెండెంట్లు అందరూ సుమారు 400 మంది 12 ఏరియాలో వారి జీఎం ఆఫీసుల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి కారణం? చిన్న సమస్య ఏంటంటే వారు వీటీసీ కోసం మెడికల్ అయిపోయి సుమారుగా వారి కుటుంబం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. 2 సంవత్సరాలుగా ఒక కుటుంబ పెద్ద ఉద్యోగాన్ని కోల్పోయిండు, ఆర్థికంగా సంపాదించే పరిస్థితి లేదు. ఒకవైపు ఎవరైతే ఉద్యోగం ఇచ్చిండో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉంటే ఆ పనిని కూడా రిజైన్ చేసి వస్తే తప్ప మీకు ఇంటర్వ్యూ పెట్టమని చెప్పి ఆనాడు యాజమాన్యం చెప్పిన తర్వాత అది రాజీనామా చేసి ఎన్ఓసి తెచ్చిచ్చిన సందర్భాన్ని చూసినాం. ఈనాడు సంపాదించే వ్యక్తి కుటుంబంలో లేక దాదాపు 2 సంవత్సరాలుగా ఉన్న డబ్బులతోని తిని ఈరోజు డబ్బులు లేని పరిస్థితిలో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇక తప్పని పరిస్థితిలో ఏఐటియుసి చాలాసార్లు చైర్మన్ గారిని డైరెక్టర్ గారిని కలిసి చెప్పినాం, ఇగో ఇస్తాం అగ ఇస్తాం అంటూ ఉన్నారు. ఇప్పుడు 400 మంది అయిపోయారు. ఇకనైనా ఇవ్వాలి, ఆలోచించాలి. ఈరోజు 80% వీళ్ళకి ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాల్సిందే. ప్రతిదీ ప్రభుత్వానికి చెప్పి లేకపోతే ప్రభుత్వంతోనే ఉప ముఖ్యమంత్రితోని ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాలని మీరు అనుకుంటే, ఎందుకంటే వాళ్లకు సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆర్డర్లే ముఖ్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో కూడా కొంతమంది డిపెండెంట్లకు ప్రజాభవన్లో ఇచ్చిన సందర్భాన్ని చూసినాం. అంటే 300 కిలోమీటర్లు అందరూ పోయి అక్కడ పోయి ఆ అధికారి ఓన్లీ 2కో 3కో ఆర్డర్లు ఇస్తే అది పట్టుకొని ఇక మిగతా అంతా వాళ్ళ మేనేజ్మెంటే ఇస్తుంది. అలాంటి దుశ్చర్యకి ఈరోజు పాల్గొనద్దు. కాబట్టి ఇటు పొలిటికల్గా మేము వాళ్ళు చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే మీరు ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనండి, మనం విడిచిపెట్టండి, తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ చిన్న కార్యక్రమాలు చిన్న ఆఫీస్ ఆర్డర్లు కేవలం జనరల్ మేనేజర్ ఆఫీసులో పర్సనల్ డిపార్ట్మెంట్లో క్లర్కు నువ్వు వీటీసీకి పోవాయని ఇచ్చే ఆర్డర్ కూడా ఈరోజు మంత్రులతోనో ప్రభుత్వంతోనో ఇప్పించాలని చూస్తే ఆలస్యమవుతూ ఉంది. వాళ్ళ జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినాయి, ఏడుస్తూ ఉన్నారు. ఈ ఏడుపు మీకు తలగముందే వాళ్ళ అధికారికంగా వాళ్ళ ఆర్డర్లు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా డిపెండెంట్ తరపున సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తాం.